ముందుగా బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, బ్రదర్ షఫీ గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నిన్నటి దినాన మానవత్వము, మతోన్మాదము అనే నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరి భారతదేశంలో ఉన్న ప్రతి మానవుని యొక్క, ప్రతి మనిషి యొక్క హృదయంలో ప్రేమ అనే విత్తనాన్ని మొలిపించడానికి మీరు మొదలుపెట్టిన వ్యవసాయాన్ని, మీరు మొదలుపెట్టిన నూతన కార్యక్రమాన్ని బట్టి నా భారతీయ సహోదరులకి ఇద్దరికీ కూడా, విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే బ్రదర్ షఫీ గారికి ఇద్దరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఆ యొక్క కార్యక్రమం చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో వాల్యుబుల్గా ఉంది. ఆ కార్యక్రమం చూస్తున్నంతసేపు చాలా దుఃఖంతో, కన్నీటితో హృదయం నిండిపోతూ వచ్చింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టి భారతదేశంలో ఉన్న ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ప్రేమ అనే విత్తనాన్ని నాటి మత కలహాలే కానీ, మరి ఎలాంటి విద్వేషపూరితమైన కొట్లాటలే కానీ జరగకోకుండా మన భారతదేశంలో ప్రేమ తత్వాన్ని మీరు నింపాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ బ్రదర్స్. నిజంగా ఈ యొక్క కార్యక్రమం ఒక నూతన నాంది భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి కూడా. ఇలాంటి కార్యక్రమాలే ఇంకా అనేక జరగాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా ప్రతి మాట ఎంతో వాల్యుబుల్గా మాట్లాడుతూ వచ్చారు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మన యొక్క జీవితంలో మనం చేసే మంచిని చూస్తాడు. మనం చేసే మంచిని బట్టే మనకు ఆ నిత్య రాజ్యంలో ఉన్నతమైన బహుమానం ఉంటుంది అన్న భావన మీ యొక్క మాటల్లో నాకు కనబడుతూ వచ్చింది. నిజంగా మనము ఈ యొక్క జీవితంలో, ఈ సమాజంలో ఉన్నంత కాలము మన ప్రక్కనున్న ప్రతి ఒక్క పేదవారిని చూసి వారికి సహాయం చేసే విషయంలో ఖచ్చితంగా వెనుకడుగు వేయకూడదు. నిజంగా దానినే దేవుడు మనలో చూచి మనకు బహుమానం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, సత్క్రియలు చేయాలి. నిజంగా నా జీవితంలో ఇలాంటి కార్యక్రమం ఇంతకు ముందు చూడలేదు. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన కార్యక్రమాన్ని బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్వహించారు. నిజంగా అందుకని నా యొక్క హృదయపూర్వక వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే బ్రదర్ షఫీ గారికి. నిజంగా మనము ఎక్కడో ఏదో ఒక విషయాన్ని పట్టుకొని మరి ఇదే సత్యం అని అనుకోవడం కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చూచినప్పుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, ఏ సత్క్రియలు చేసేవని ఆయన మనల్ని అడుగుతాడు. ఖచ్చితంగా మనము మన జీవితంలో సత్క్రియలు చేసిన వారమైతే ఖచ్చితంగా దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకుంటాం. ఆ విధంగా ఖచ్చితంగా మరి ముందున్న దినాల్లో ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలు చేస్తూ మరి కలహాలకు దూరంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు మరెంతో మందిని ప్రోత్సహింపచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.